ఇటీవల మొలకల దిన్నె నందు అవినీతికి పాల్పడి ఎలాంటి నియమ నిబంధనలు ప్రభుత్వ ప్రక్రియ పాటించకుండా కేటాయించిన ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఫ్లాట్ ను రద్దు చేయాలని బహుజన యువజన డివైఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు హరికృష్ణ, జిలాని భాష, నవీన్, శశికుమార్, నిజాం, వినయ్, శ్రీనివాసులు, ద్వారక, జగదీష్, బాలకృష్ణ, సాయి కిరణ్, బ్రహ్మ, వెంకటేష్, ఆరిఫ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు। ఇటీవల మొలకల దిన్నెలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఫ్లాట్లను కేటాయించడం జరిగింది। ఎవరైతే ఏపీఐఐసీ అధికారులు ఉన్నారో ఏపీఐఐసీ వెబ్సైట్లో మొలకల దిన్నెలో ఖాళీగా ఉన్న ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఫ్లాట్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది, ఒక నోటీస్ రూపంలో తెలియజేయడం జరిగింది। తీరా వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ అర్హతను బట్టి ఆన్లైన్లో చలానా 2,60,60,000 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది। దాదాపుగా మేము వందల్లో దరఖాస్తులు ఉన్న ఫ్లాట్లకన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది। సాధారణంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తులన్నీ ముగించిన తర్వాత ఏదైనా ఫ్లాట్లకి ఎలాంటి కాంపిటీషన్ లేకపోతే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే ఆ ఫ్లాట్ని అలాట్ చేయడం ఉంటుంది। లేదా ఏదైనా ఫ్లాట్కి కాంపిటీషన్ ఉంటే కాంపిటీషన్ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరినీ ఒక చోట అసెంబ్లీ చేసి వారందరి ముందర యాక్షన్ జరిపించి ఆ యాక్షన్లో ఎవరైతే ఎక్కువకి పాడుకుంటారో వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది। కానీ ఇక్కడ ఉన్న కడపకి సంబంధించిన జడ్ఎం గారు అలాగే అధికారులు ఎవరు కూడా ఇలాంటి ప్రక్రియని ఏమీ పాటించకుండా ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చినారో ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫ్లాట్లు కావాలనుకున్నారో వాళ్ళకి ముందుగానే వాళ్ళు అంటే ఈ యాక్షన్లోకి ఫ్లాట్లు రాకముందే వాళ్ళకి కావాల్సిన ఫ్లాట్లలో వాళ్ళు నిర్మాణాలు చేపట్టుకొని ఆ ఫ్లాట్లు వాళ్ళకే కావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వడంతో వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడి వాళ్ళు అధికారులు ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి ప్రభుత్వ ప్రక్రియ కానీ ఏమీ పాటించకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడం జరిగింది। ఇక్కడ మనం గమనిస్తే ఎంత దురదృష్టకరం అంటే మొదట్లో వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు నోటీస్ వదిలినప్పుడు ఫ్లాట్ నెంబర్ 4 ఎస్సీకి కేటాయించడం జరిగింది, ఎస్సీ కేటగిరీ కింద కేటాయించడం జరిగిందని చెప్పి వాళ్ళు ఆన్లైన్లో వదలడం జరిగింది। వెంటనే మళ్ళీ ఎవరైతే ఇక్కడున్న యాజమాన్యం వాళ్ళు పోయి వారికి డబ్బులు ఇచ్చి డీల్ కుదిరించుకున్న వెంటనే 5 రోజులకు మళ్ళీ అదే ఫ్లాట్ని జనరల్ కేటగిరీ కింద వాళ్ళు మళ్ళా కేటాయించడం జరిగింది। అదే 4వ నెంబర్ ఫ్లాట్ని జనరల్ కేటగిరీ కింద 2 ఫ్లాట్లని కేటాయించడం జరిగింది। అంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రక్రియ కాకుండా వాళ్ళు ప్రభుత్వ ప్రకారం టర్మ్స్ అండ్ నామ్స్ ప్రకారం కాకుండా కేవలం అవినీతికి పాల్పడి ఎవరు వాళ్ళు ఉన్నారో ఎవరైతే వీళ్ళకు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకు మాత్రమే వాళ్ళకు కావాల్సిన ఫ్లాట్లను కేటాయించడం జరిగింది। కేవలం 2 ఫ్లాట్లు ఫ్లాట్ నెంబర్ 11 ఫ్లాట్ నెంబర్ 19కు మాత్రం యాక్షన్ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది। నేను ఈ సందర్భంగా జడ్ఎం గారిని అధికారులను సూటిగా ఓటే అడుగుతున్నా, ఫ్లాట్ నెంబర్ 11, 19కి యాక్షన్ నిర్వహించడమేమి, మిగతా ఫ్లాట్ నెంబర్ 4 కానీ మిగతా ఫ్లాట్లకు మీరు ఎందుకు యాక్షన్ నిర్వహించడం లేదు? అంటే వారి దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళ దగ్గర మీరు అవినీతికి పాల్పడి మీకు కావాల్సిన వాళ్ళకు మాత్రమే ఫ్లాట్లు కేటాయించడం। పోనీ మీరు ఫ్లాట్లు కేటాయించిన వాళ్ళు ఏమన్నా ఇదివరకు వాళ్ళకి ఫ్లాట్లు లేవంటే మీరు ఫ్లాట్లు కేటాయించిన వాళ్ళకి ఒకరికి 2-3 ఫ్లాట్లు ఉన్నాయి। ఒకరికైతే గౌరీ పరమేశ్వర జీపీ రైస్ మిల్ పేరు మీద 5 ఫ్లాట్లు ఉన్నాయి, ఇంకో వ్యక్తికి సిద్దిక్ ఇండియన్ కేటాయించినారు, ఇంకో వ్యక్తికి 2 ఫ్లాట్లు కేటాయించారు। కనీసం ఈ సిద్దిక్ ఇండియన్ డెకరేషన్ అనే ఆయనకి మా బాధితులు ఫోన్ చేసి ఏం సార్ యాక్షన్ నిర్వహించకుండా మీరు అలాట్మెంట్ చేసేసినారు అని అంటే ఎక్స్టెన్షన్ కింద ఇచ్చినామంట అన్నారు। ఆయన మీరు ఇచ్చిండే ఆ 6 కుంటలు
ఏదో ఉన్న ఫ్లాట్లో కనీసం ఇండస్ట్రీ రన్ చేయకుండా కేవలం చెనిక్కాయలు చెనిగ్గింజలు ఆరబెట్టుకోవడానికి మాత్రమే ఆ ఇండస్ట్రీ ప్లేస్ను ఉపయోగిస్తున్నారు. ఆ ఇండస్ట్రీకి మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్లో 12 గుంటలు కేటాయిస్తారా? అంటే మీకు డబ్బు ఇస్తే మీరు ఎవరికైనా అర్హులకైనా అనర్హులకైనా మీరు కేటాయించేస్తారా? అర్హులకు కాకుండా ఆ మాత్రం మీరు పంచుకోవడానికి యాక్షన్ నిర్వహించడం ఏమి, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడం అని చెప్పడం ఎందుకు? అంటే ప్రజల్ని మీరు కేవలం మోసం చేయాలనే ఉద్దేశంతో మీరు మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని మీకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకు మాత్రమే ఫ్లాట్ కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ సందర్భంగా నేను జడ్ఎం గారు కానీ అధికారులకు కానీ అడుగుతున్నా, మీరు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఏమన్నా మీ సొంత ఫ్లాట్లా, మీకు సంబంధించిన ఫ్లాట్లా, మీకు ఇచ్చిన ఫ్లాట్లా, మీకేమన్నా దానదత్తం చేయడానికి మీకు అధికారం ఏముంది? మీరు గవర్నమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా మీరు కేటాయించడం పోయి ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు కేటాయిస్తారు మీరు. అంటే ఈ సమాజంలో కానీ ఏ వ్యవస్థలో అయినా కానీ యువత కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడంలో కానీ లేకపోతే మేము ఇండస్ట్రీస్ పెట్టి డెవలప్ కావాలని అంటే మీ దృష్టిలో కాకూడదా? ఎవరైతే ఉంటారో దళారులు వాళ్ళు మాత్రమే డబ్బులు పెట్టి వాళ్ళు మాత్రమే అవ్వాలా, కొత్తగా ఎవరు రాకూడదా? మీరు ఈ పని చేయడం వల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే యువత నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు డెవలప్ కావాలని చూసుకునే వాళ్ళని కూడా వాళ్ళ భవిష్యత్తు మీద కొట్టడమే కాకుండా మీరు యాక్షన్ నిర్వహించకుండా మీరు మాత్రమే అమ్ముడు పోయి ఫ్లాట్లు ఇవ్వడం వల్ల ఆదాయం అయితే ఏదైతే ఉందో ఏపీఐఏసీ ఆదాయము గవర్నమెంట్ ఆదాయం కూడా మీరు గండి కొట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు వాటిపైన విచారణ జరిపించి ఎక్కడైతే అవినీతి జరిగి ఫ్లాట్లు అలాట్ చేసినారో ఆ ఫ్లాట్లన్నింటినీ వెంటనే మీరు రద్దు చేసి ప్రభుత్వ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ప్రక్రియ ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.